మన మీద కన్ను ఉన్న అవనిని అంతం చేద్దాం. సరే వసీకరా. ఊర్లోకి అడుగు పెట్టిన తర్వాత ఇద్దరు నా చేతుల్లో బలయ్యారు. ఊరి వారికి అనుమానాలొచ్చి ఊరంతా వెతకడానికంటే ముందే నువ్విక్కడికి చేరుకోవాలి. తొందరగా మన పని ముగించుకుని బయటపడదాం. లేదంటే ఈ ఊరికి కాపలాగా ఉన్న అమ్మవారు ఏ క్షణంలోనైనా నా మీద దాడి చెయ్యొచ్చు. ఆలస్యం చేయను. ఆ పిల్ల దయ్యం అక్షయను బంధించిన చోటు నుంచి బయటికి తీసుకొచ్చి నీ దగ్గరికి బయలుదేరతాను. భూత ప్రేత పిశాచాల్లారా, మళ్ళీ మనకు మంచి రోజులు మొదలు కాబోతున్నాయి. అక్షయను పల్లెటూరికి తీసుకుని వెళ్ళి వసీకరకు అప్పగించేస్తే నా పని అయిపోతుంది. మిగిలింది వసీకరి చూసుకుంటుంది. ఏంటి దగ్గరికి తీసుకొచ్చారేంటి? అక్షయ ఈ ఇంట్లో ఉందా? ఈ ఇంట్లో ఉండడం ఏంటి? ఎందుకు ఎక్కడికి వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? అయినా బయట నుంచి తాళం వేస్తుంది కదా. అక్షయ, 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 అమ్మ అక్షయ. అక్షయ, అక్షయ, అక్షయ లేమ్మా. అమ్మా అక్షయ, 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 అమ్మా. మై గాడ్, అవన్నీ స్కూటీ ఇక్కడ ఎందుకుంది? అక్షయ పదమ్మ, వెళ్దాం పదమ్మా. అక్షయ్ ఇక్కడ దాచిన విషయం ఎలా తెలుసుకుంది? అమ్మ వచ్చేసింది కదా, ఇంక నువ్వు భయపడకు. నిన్నెక్కడికి ఎవరు తీసుకొని వచ్చారు? తెలీదమ్మా. హాస్పిటల్ బయట కూర్చుని ఉన్నాను. ఇంతలో వెనక నుంచి ఎవరో
మొహానికేదో మత్తు మందున్న గుడ్డ పెట్టినట్టు అనిపించింది. వెను తిరిగి చూద్దాం అనుకునే లోపు మత్తులోకి జారుకున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. నిన్నిక్కడ ఎవరు బంధించారో ఖచ్చితంగా తెలుసుకుంటాను. సమయానికి చిలకమ్మ నాగమ్మలు ఎదురయ్యి నన్నిక్కడి దాకా తీసుకునొచ్చాయి. లేదంటే నీ గురించి తెలుసుండేది కాదు. ఈసారి కూడా చిలకమ్మ వల్ల పెద్ద సాయమే జరిగింది. పాప ఏం జరిగిందో ఏమో కానీ చిలకమ్మకిప్పుడు మాటలు రావడం లేదు. అవునా? మళ్ళీ ఏం జరిగిందో ఏంటో అమ్మవారి దగ్గర ప్రాధేయపడదాంలే. నా కూతురి జాడ తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు. నేను అర్జెంటుగా హాస్పిటల్కి బయలుదేరాలి. ఇక మేము వెళ్తామే. బాయ్ చిలకమ్మ, బాయ్ నాగమ్మ. ఈ చిలుక ఎప్పుడు కనిపెట్టేసింది? నేను మరి కొంచెం జాగ్రత్తగా ఉండుంటే బాగుండేది. ఇప్పుడు నేను వసీకరకు ఏం సమాధానం చెప్పాలి? తను ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది. నా కోడలు బంగారం, నా కోడలు ముద్దమందారం అంటూ మేనకోడల్ని తెగ పొగిడారు కదా. ఏది మరి? అమ్మవారి అంశ, కారణ జన్మురాలు, అదృష్ట జాతకురాలు అంటూ మనవరాలు గురించి డబ్బా కొట్టారు కదా. ఏది ఇంకా రాదే? సమయానికి ఇద్దరు కనిపించకుండా పోయారు. మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకుని కనిపించకుండా వెళ్ళిపోయారు. వాళ్ళేం బాగుపడతారు? సర్వనాశనమైపోతారు. అత్తయ్య, 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 అత్తయ్య. ఏమైపోయావమ్మా? మీరు కనపడకపోయేసరికి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అక్షయ్ను ఊరి చివర ఎవరో బంధించి ఉంచారు మావయ్య. సమయానికి చిలకమ్మ నాగమ్మలు వచ్చి దారి చూపించారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ రోజంతా అక్షయ జాడ తెలుసుండేది కాదు. అంతేకాదు, బంధించిన వారు అక్షయ్ను ఏం చేసుండేవారో కూడా తెలీదు. ఇప్పుడు ఆ విషయాలన్నీ పక్కన పెడదాం. అసలు విషయం దీంతో చెప్పావా? ఇంకా చెప్పలేదు. చెప్పు మరి. ఏంటమ్మా? మీ నాన్న బ్రతకాలి అంటే నువ్వు 108 సార్లు మీ నాన్న చెవి దగ్గర మహామృత్యుంజయ మంత్రాన్ని చెప్పాలి. మన స్వామీజీ గారు చెప్పారు. అందుకే అందరూ నీ గురించి చాలాసేపటి నుంచి వెతుకుతున్నాం. నేను చెప్పనమ్మా, నేను చెప్పనమ్మా, నేను చెప్పనమ్మా.